అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన కథ మమతలు అనుబంధాలు. రచించిన వారు యశోద పులిగుర్త గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు నిత్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో. కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతోంది అనురాధ. పెళ్లి చేసి 6 నెలలు అయ్యింది కూతురికి. అప్పుడే శుభవార్త అందించింది. జస్ట్ కన్ఫర్మ్ అయింది మమ్మీ, 2వ నెల అంటూ. దేనికో గునిసింది. మమ్మీ, నాకైతే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా. మరేమో రాజేష్కి తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు. టెర్మినేట్ చేయించుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట వినగానే అనురాధ కోప్పడింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నిత్య. అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇప్పుడు టెర్మినేట్ అన్న మాట అనకు, చంపేస్తాను అని కోప్పడింది. మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా అనగానే, ఊహూ లేదు మమ్మీ, రాజేష్ చెప్పుండొచ్చు. ఒక్క క్షణం, మమ్మీ ఏదో ఫోన్ వస్తోంది, మళ్ళీ మాట్లాడతానని బాయ్ చెప్పింది నిత్య. నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది, కానీ పెద్ద కూతురు నవ్య నిన్ననే ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ నాకు 2వ నెల అని కన్ఫర్మ్ చేసింది డాక్టర్ అని. పెద్ద కూతురికి 2nd డెలివరీ. అది దాని భర్త 3 ఏళ్ల కొడుకు పూణేలో ఉంటారు. దాని అత్తగారు మామగారు రాజమండ్రిలో వారి సొంత ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అనురాధకి పచ్చి వెలక్కాయ గొంతుకలో పడినట్లయింది. చిన్న కూతురు డెలివరీకి తను వెళ్ళలేదు. పెద్ద కూతురు అత్తగారికి పాపం కీళ్ల నొప్పులు, లేచి పనిచేసుకోలేరు. రాజమండ్రి కాబట్టి పని మనిషి సాయంతో ఏదో సర్దుకుపోతోంది ఆవిడ. కోడలు డెలివరీకి ఆవిడ ఏమీ చేయలేదు. తన అవసరం పెద్ద కూతురుకుంది. అలా అని నిత్యకు లేదా అని కాదు. నిత్య అత్తగారు ఆరోగ్యవంతురాలే. ఒక్క 6 నెలలు ఆవిడ అమెరికా వెళ్ళి నిత్యకు డెలివరీ అది చూసుకుంటే 6 నెలల తర్వాత తను వెళుతుంది. ఏది ఏమైనా ఈ శుభవార్తను నిత్య అత్తగారితో చెప్పినట్టు ఉంటుంది. చూచాయగా ఇక్కడ తన పరిస్థితి ఏంటో వివరించినట్లుగానూ ఉంటుందని ఆవిడకు ఫోన్ చేసింది. వారి ల్యాండ్లైన్కు చెయ్యగానే నిత్య మామగారు ఫోన్ తీశారు. ఆయన గొంతు వినగానే, నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తూనే, మీరు తొందరలోనే తాతగారు అవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే, అవునమ్మా, మా రాజేష్ చెప్పినప్పటి నుండి ఆనందంగా ఉంది. మీ వదినైతే నిన్న స్వీట్స్ తయారు చేసి చుట్టుపక్కల వారికి పంచింది. ఉండమ్మా, మీ వదినతో మాట్లాడమని ఫోన్ ఆయన భార్యకిచ్చారు. అవతల నుండి హలో వదిన గారు అన్న పలకరింపుకు ఇక్కడ అనురాధ నమస్తే వదిన గారు అని చెబుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు. నిన్న వాళ్ళ అబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు పద్మగారు. వదిన, మీకు మరో శుభవార్త. మా పెద్దది కూడా కన్సీవ్ అయిందని చెబుతూ 2వ నెల అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ ముందే అనుకుని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు. ఈలోగా అనురాధ చూచాయగా తన పరిస్థితిని వివరించింది. అయ్యో వదిన, ఈ విషయానికి ఏమీ కంగారు పడకండి. మనలో మనకేమిటి, సర్దుకుందాం. మీరు టెన్షన్ పడకుండా మీ పెద్దమ్మాయి డెలివరీ చూసుకోండి. మేం మా కోడలు డెలివరీకి వెళతామని ధైర్యం చెప్పేసరికి హమ్మయ్యా అనుకుని తేలిగ్గా నిట్టూర్చింది. ఎంత సౌమ్యంగా మాట్లాడతారు నిత్య అత్తగారు. నిత్య అదృష్టవంతురాలని మురిసిపోయింది. నిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నిత్య బోల్డ్ అని కండిషన్లు పెట్టింది. తను చేసుకోబోయే అబ్బాయి అందం, చదువు, ఉద్యోగం సరే, చివరకు తన అత్తమామలు ఎలా ఉండాలో కూడా చెబుతూ వాళ్ళు నేననుకున్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం వేసింది. అత్తగారు మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారై ఉండాలని, ఆంధ్రా వైపు పల్లెటూళ్ళలో ఉన్నవారైతే చేసుకోనని, అక్కడున్న వాళ్ళు చాదస్తంగా ఉంటారని, అతి చనువు ప్రదర్శిస్తూ అన్ని విషయాల్లో కలగజేసుకుంటారని, అలా తనకు ఇష్టం లేదని, రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉండాలని, కల్చర్డ్గా ప్రవర్తించాలని. ఈ విషయం విని తను నిత్య నాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పాం. ఏం అక్కడ ఉంటున్న వాళ్ళు మనుషులు కారా? మేం కూడా అక్కడే పుట్టి పెరిగి
ఉద్యోగరీత్యా సిటీకి వచ్చామని. మీరు మరీ చాదస్తంగా ఉండరు కదా, మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు కదా అంటూ ఏదో వాదించబోయింది. కాదని సర్ది చెప్పాం. ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబమా కాదా అన్నది ముఖ్యం. కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు, అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం, గౌరవించాలి అని. మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు, అందం, ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికినా వాళ్ళది పల్లెటూరైనా మంచివారు, మంచి కుటుంబం అని నచ్చజెప్పి ఒప్పించాం. వాళ్ళు మాతో ఉండరుగా, ఎప్పుడైనా వెకేషన్స్కి వచ్చినప్పుడే కదా, చూద్దాంలే అనుకుంటూ నిత్య పెళ్లికి ఒప్పుకుంది. పెళ్ళైన 10 రోజులకే తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి అత్తవారింట ఎక్కువ రోజులుండే పరిస్థితి లేకపోయింది. మర్నాడు తనే కూతురికి ఫోన్ చేసింది. మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్య అంటూ. నేను ప్రత్యేకంగా మాట్లాడను మమ్మీ, కానీ రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ మాట్లాడుతుందట నీతో అని ఇస్తాడు మమ్మీ. నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్త అని, టైంకు తినమని, పళ్ళు తినమని, పాలు తాగమని, ఓ గాడ్ ఏవేవో జాగ్రత్తలు. బోర్ కొట్టింది మమ్మీ. అసలుకే ఆంధ్ర వైపు పల్లెటూర్లలో ఇదేదో అతిపెద్ద విశేషం అన్నట్లుగా మాట్లాడేస్తారు కాదు. అలా అనకూడదు నిత్య. ఎంత మంచి ఆవిడ మీ అత్తగారు. నీ మీద కన్సర్న్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు. దాన్ని చాదస్తంగా కొట్టిపడేయటం చాలా తప్పు నిత్య. అయినా అదేమిటే నిత్య, రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నువ్వు మాట్లాడతావా? మామూలుగా నీ అంతట నువ్వు ఫోన్ చేసి మీ అత్తయ్య మామయ్యలతో ఎందుకు మాట్లాడవు? నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తావు, ఒక్కోసారి రోజుకు 2-3 సార్లు కూడా మాట్లాడతావు. ఆవిడతో రోజు మాట్లాడకపోయినా 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుగోలుతనంగా మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందపడతారు. పాపం కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూళ్ళలో. నీ పలకరింపులు వారికి ఒంటరిగా ఉన్నామనే ఆలోచన లేకుండా చేస్తుంది. వింటున్నావా నిత్య? ఏంటి మమ్మీ పొద్దుటే లెక్చర్లు? నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్పాలా? సరేలే నిత్య, పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు నచ్చ చెప్తారు. పోను పోను నీకే అర్థమవుతుందిలే. నిన్న మీ అత్తగారితో చెప్పాను, పురిటికి అమెరికా నేను వెళ్ళడం కుదిరేలా లేదని. అదేంటి మమ్మీ, నువ్వు రావా అయితే? అయ్యో అదే కదే చెప్పబోతున్నాను. మీ అత్తగారికి కీళ్ల నొప్పులు ఎక్కువయ్యాయట. మోకాలి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందట. వైజాగ్లో ఆవిడ చెల్లెలున్నారుగా, ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమన్నారట. మరి నేను అక్క దగ్గర ఉండాలి కదా నిత్య. ఇద్దరికీ ఒకేసారి ఏం చెయ్యాలరా దేవుడా అనుకుంటే, పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఆలోచించకండి, మా కోడలి పురుడు విషయం నేను చూసుకుంటానని మాటిచ్చారు. ఎంత మంచిదావిడ నిజంగా. మమ్మీ ఆవిడ ఎంత మంచి ఆవిడ అని నిన్ను నేను రేటింగ్ అడిగినప్పుడు నువ్వు చెప్దువు గాని, సందర్భం వచ్చినప్పుడల్లా నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చేయాలనే ఆతురత కనిపిస్తుంది నీ మాటల్లో. అయితే నీవు నా డెలివరీకి రాలేవు. నేను ఆ పల్లెటూరి చాదస్తాలన్నింటినీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమనేగా నీ మాటలకు అర్థం. ఇన్ని సంవత్సరాల నుండి పల్లెటూరులో ఉంటున్నవారు ఒక్కసారిగా అమెరికా రావడం, అది నా డెలివరీకి. ఇక్కడ పద్ధతులు, వాతావరణానికి అలవాటు పడ్డం, బాబోయ్ ప్రతిదీ నేను వాళ్ళకి చెబుతూ దగ్గరుండి అన్నీ అది ఇలా ఇది అలా అని చెబుతూ ఉండాలి. నేనొచ్చినా అంతే కదా నిత్య. మమ్మీ నువ్వు అలా కాదు, చదువుకున్న దానివి. ఒక్కసారి చెబితే అల్లుకుపోతావు. ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలవు. టెక్నాలజీని తొందరగా గ్రాప్స్ చేయగలవు. అందరూ నీలా చేయలేరు కదా మమ్మీ. సరే నిత్య, నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇది వరకు. ఆవిడ కూడా బాగా చేయగలరు. ఆవిడ మాటల్లో ఇదేమీ పెద్ద సమస్య కాదు కదా వదిన గారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు. పోనీ అక్క డెలివరీకి ఆవిడని అటెండ్ అవ్వమని మీ కోడలికి నేనే కావాలట అని చెప్పనా? ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషి. మహాతల్లి ఆ పని చేయకమ్మా, నువ్వు నీ పెద్ద కూతురికే చెయ్యి. నా సంగతి నీకెందుకు, నా పాటలు నేను పడతానంటూ టపీమని ఫోన్ పెట్టేసింది. నిత్య పెంకితనానికి అనురాధ ముసిముసిగా నవ్వుకుంటూ
పెళ్ళై తల్లి కాబోతున్నా దీనికి పెంకితనం పోలేదు. అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తికెక్కించుకుంటున్నట్టున్నాడు అనుకుంటూ పనిలో పడింది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు. అనురాధ గారి కూతుళ్ళిద్దరికీ సుఖప్రసవం జరగడం, పెద్ద కూతురికి పాప, చిన్న కూతురికి పండంటి మగబిడ్డ కలగటంతో ఆ కుటుంబాల ఇంట సంబరాలు చోటు చేసుకున్నాయి. ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోన్. ఏంటి నిత్య అనగానే, మమ్మీ నీకు తెలుసా, ఈరోజు మా అత్తగారు బొప్పాయితో కూర చేశారు, యమ్మీ తెలుసా, మదర్కి పాలు బాగా వస్తాయట, నువ్వు అక్కకు కూడా చేసి పెట్టు అంటూ. మరొక రోజు మా అత్తగారు తెలగపిండట, దాంతో కూర చేశారని, వెల్లుల్లి కారం మంచిదట, భలే ఉంది తెలుసా అని, అలాగే పత్యాలు పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు, భలే ఉంటున్నాయి తెలుసా, మా అత్తగారు వండుతూ ఉంటేనే మంచి సువాసనలు వచ్చేస్తున్నాయి, ఊరికే గొప్ప తిప్పుకోకుండా బోలెడు కబుర్లు. ఒకరోజు అనురాధ అడిగింది నిత్యను, మరి మీ అత్తగారికి అక్కడ అన్నీ అలవాటయ్యాయా, డిష్ వాషరు మొదలైనవి అని అడగగానే, మా అత్తగారికి ఒక్కసారే చూపించాను మమ్మీ, తర్వాత నుంచి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు, పొద్దుటే లేచిపోతారు, అన్నీ ఫాస్ట్గా చేసేస్తారు, ఎంతో అలవాటున్న వ్యక్తిలా, ఇంటిని ఎంత నీట్గా ఉంచుతారో తెలుసా, అలాగే బేబీని కూడా, బేబీకి స్నానం కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేయిస్తారు. ఇక్కడ ఈ మధ్య అందరూ ఇన్స్టెంట్ పాట్ వాడుతున్నారని అప్పుడెప్పుడో నీకు చెప్పాను, కానీ ఎందుకో కొనలేదు, మా అత్తగారు తెప్పించమని చెప్పారు, ఆవిడే మాన్యువల్ చదివి ఉపయోగిస్తున్నారు, వంట చాలా తక్కువ సమయంలో వేడివేడిగా హైజీనిక్గా తినొచ్చు. అమ్మయ్య, నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు. మా నిత్య కోడిగుడ్డుకి ఈకలు పీకే రకం, శల్య పరీక్షలు చేస్తుంది, దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తి మీద పెట్టుకుని అభిమానిస్తుంది, దాని ప్రవర్తన దాని అత్తగారి ముందు ఎలా ఉంటుందో అని చాలా భయపడి దాని అత్తమామలు అమెరికా వెళుతున్నప్పుడు ఆవిడకు ఫోన్ చేసి మరీ చెప్పాను, నిత్యకి ఇంకా చిన్నతనం వదల్లేదని, చిన్న కూతురని కాస్తంత గారాం చేశామని, ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధ పెడితే దాన్ని క్షమించండి అంటూ. దానికి ఆవిడ, రాధగారు, నిత్య మీకెంతో, నాకు అంతకంటే ఎక్కువ, మా కోడలు, మా ఇంటి పిల్ల, మీ అమ్మాయి మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు, చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దాన్ని వాళ్ళంతట వాళ్లే గ్రహించి మరోసారి ఆ పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే ఆ అవకాశాన్ని కల్పిస్తే పోలా, మీరు కంగారు పడకండి రాదా అని ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడారో. ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రులను ఏదో మాల్కు తీసుకుని వెళ్ళాడని, బేబీకి కాస్త జలుబుగా ఉన్న మూలాన తను వెళ్ళలేదని చెబుతూ నిన్న శనివారం జరిగిన సంఘటన నిత్య చెబుతూ ఉంటే దాని మాటల్లో బోల్డంత ఆశ్చర్యం, ఎక్సైట్మెంట్. నిన్న వాళ్ళ నైబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడ్డానికి వచ్చిందట. నిత్య తన బెడ్రూమ్లో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆవిడ్ని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడటం మొదలుపెట్టారట. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా నిత్య బేబీతో రావడం, వాళ్ళ దగ్గర కూర్చొని ఆవిడ మాటలు వినసాగిందట. నిత్య అత్తగారు స్వచ్ఛమైన ఇంగ్లీషులో ధారాళంగా ఆ అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట. డెలివరీ అయిన తరువాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతూ ఉంటే నిత్య అప్రబతిరాలైందట. చక్కని ఇంగ్లీష్, తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్, ఒక్క గ్రామర్ మిస్టేక్ కూడా లేకుండా. ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళబోతూ నిత్యతో అందట, యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ నైస్ మదర్ ఇన్ లా అని. ఆ రోజు రాత్రి నిత్య క్యాజువల్గా రాజేష్ని అడిగిందట, అత్తయ్య గారు ఏం చదువుకున్నారని. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడట. ఆశ్చర్యపోయిందట. రాజేష్ అన్నాడట, అమ్మకు సింపుల్గా ఉండడం ఇష్టం, తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవ్వరికీ చెప్పదని, లీడింగ్ న్యూస్ పేపర్లకి, నేషనల్ మ్యాగజైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుందని, స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, స్త్రీల హక్కులు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏదో ఒకటి రాస్తూ ఉంటారని, అన్నీ ల్యాప్టాప్లో టైప్ చేసి ఆయా పత్రికలకు మ్యాగజైన్స్కు పంపుతారని చెప్పేసరికి
నిత్య కళ్ళు వెడల్పు చేసుకుంటూ విందట. ఆ మాట నిత్యకే కాదు, నేను కూడా విని ఆశ్చర్యపోయాను. అంత చదువుకున్న నిత్య అత్తగారు ఎంత నిగర్వి, చూడ్డానికి అతి సాధారణంగా ఉంటారు. అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనడానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ. నిత్య అత్తగారు మామగారు వచ్చి 5 నెలల కాలం గడిచిపోయింది. 6 నెలల తర్వాత ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నారు. నిత్య జాబ్ ప్రయత్నాల్లో కూడా ఉంది. నిత్య రాజేష్ల బేబీ వాళ్ళ బామ్మగారి దగ్గర బాగా అలవాటైంది. ఒకరోజు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడట, మరి మీ ప్రయాణం దగ్గర పడుతోంది కదా, మీరు వెళ్ళిపోతే మా అత్తయ్య గారిని పిలిపించుకోవాలి, ముందరే టికెట్లు అవి చూడాలి అంటూ. దగ్గరే ఉన్న నిత్య గబుక్కున వాళ్ళ అత్తగారి ఒళ్ళోకి దూరి, అత్తయ్య మరో 6 నెలలు ఉండిపోరు అని బతిమాలిందట. నిత్య కళ్ళల్లో కన్నీరట. ఈ విషయం నిత్య అత్తగారు అనురాధకు ఫోన్లో చెబుతూ, వదిన గారు, అమ్మా ఇంకో 6 నెలలు ఉండిపోవా అని మా రాజేష్ అడిగితే ఒప్పుకునేవాళ్ళం కాదు, కానీ అడిగింది మా నిత్యను బాధ పెట్టలేను, అందుకనే మరో 6 నెలలు పొడిగిస్తున్నామని చెప్పింది. ఆ మరుసటి రోజు కావాలని అనురాధ కూతురికి ఫోన్ చేస్తూ, ఏయ్ నిత్య, నేను రావడం లేదని ఆ రోజు ఏమన్నావో గుర్తు చేసుకో, నువ్వు నీ పెద్ద కూతురికే చెయ్యి, నా సంగతి నీకెందుకు, నా పాటలు నేను పడతానంటూ కయ్యమన్నావు. ఇప్పుడు నీకు అమ్మ కంటే మీ అత్తగారే కావాల్సి వచ్చారు అవునా అనగానే, నిత్య నిజం మమ్మీ, మనిషిని కేవలం ఒక్క చూపుతోనే అంచనా వేయకూడదు. కొంతమంది సింపుల్గా ఉన్న ఎన్నో మంచి సుగుణాలను, అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు. సింపుల్గా ఉండడం వారి నైజం అంతే. నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ, నువ్వు చెప్పినా నాకు అర్థం కాలేదు, కానీ ఆ వ్యక్తి సాహచర్యంలో నేను ఎన్నో నేర్చుకున్నాను మమ్మీ అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది. తన చిన్న కూతురు విషయంలో ఇక నిశ్చింతగా ఉండొచ్చని. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.